క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఈ మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసినాము. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఏ తరము వారు అనంటే మోషేతో బయటకు వచ్చిన తరము, యెహోషువతో స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న తరము వారందరూ కూడా వారి పితరుల యొద్దకు చేర్చబడ్డారట. ఆ తర్వాత వారి తర్వాత యెహోవానైను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే వారి తరువాత, ఎవరి తరువాత అంటే యెహోషువతో వచ్చి స్వాస్థ్యాలు పొందుకున్న వారి తరువాత ఒక తరము పుట్టిందంట. వారంట యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమంట. అంటే దేవుని యొద్ద అద్భుతాలు చూసి దేవుని యొద్ద నుండి వారు మన్నాను పొందుకొని దేవుని ద్వారా వారు శూర కార్యాలు జరిగించి యుద్ధములు చేసి ఒక్క దేశానికి దేవుడు 7 దేశాలు ఇచ్చిన ఆ తరము వారంట వారి పిల్లలకి వారి దేవుని గురించి బోధించలేదంట. బోధించకపోవడం వల్ల వారి తర్వాత తరం ఎలా పుట్టింది అనంటే దేవుణ్ణైనను దేవుడు చేసిన కార్యాలైనను ఎరగని తరముగా పుట్టారంట. అంటే దేవుని నుండి మేలులు అనిపించిన ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలకి ఆ మేలుల గురించి తెలియచేయాలి. తెలియచేయకపోతే వారు దేవుడు లేని వారిగా మారిపోతారు అని ఇక్కడ మనకి న్యాయాధిపతుల గ్రంథం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నామట. మనం ఏదైతే దేవుడిని అనుసరిస్తున్నామో ఆ దేవుని గురించి మనము మన పిల్లలకి తెలియచేసే వారంగా, దేవుని గురించిన జ్ఞానము వారికి తెలియవచ్చే విధముగా దేవుడు మన పట్ల చేసిన కార్యాల కొరకు, దేవుడు మన పితరులకు చేసిన కార్యాల గురించి వారికి మనం తెలియచేసే వారంగా ఉన్నప్పుడు వారు దేవుణ్ణి ఎరుగుతారన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వారు చెప్పలేదు కాబట్టే వారి తర్వాత పుట్టిన తరం ఏమైపోయింది అంటే యెహోవానైనను ఇశ్రాయేలు కొరకు యెహోవా చేసిన కార్యములనైనను ఎరుగని తరముగా ముద్రింపబడింది అనమాట. మనము చెప్పితేనే మన పిల్లలకు తెలుస్తుంది. ఈ లోకంలో అనేక మంది వారి పిల్లలకి అన్ని విషయాల గురించి చెప్తున్నారు. వారి ఆస్తులు ఎక్కడున్నాయో చెప్తున్నారు, వారికి ఏం అనారోగ్యాలు ఉన్నాయో చెప్తున్నారు, వారికి ఎవరెవరు ఏది ఇవ్వాలో ఏది మనం ఇవ్వాలో చెప్తున్నారు, మంచి చెడ్డలు చెప్తున్నారు. కానీ వారు ఎరిగిన దేవుడు గురించి, వారి కొరకు దేవుడు రక్తం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు అనే దాని గురించి తెలియచేయలేకపోతున్నామట. లాంటి తరము న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న లాంటి తరము మన జనరేషన్లో, మన తరాలలో లేవకుండా ఉండాలి అంటే మన పిల్లలకి మనం దేవుని గురించి బోధించే వారంగా ఉండాలి, దేవుడు చేసే కార్యాల గురించి వివరించే వారంగా ఉండాలి. మన తర్వాత తరాన్ని మనమే సిద్ధం చేయాలి దేవుని కొరకు. అప్పుడు మనము మన తర్వాత తరము దేవుణ్ణి ఎరిగే తరంగా ఉంటుంది. ఆ తర్వాత తరము కూడా దేవుణ్ణి ఎరిగే తరముగా ఉంటుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న వారిలాగా కాకుండా యేసయ్య గురించి ఎప్పటికప్పుడు మన పిల్లలకి తెలియజేస్తూ ఆయన సన్నిధిలో వారిని పెంచే వారంగా, దేవుని యొక్క కార్యాలను వారికి వివరించే వారంగా, దేవుడు అంటే ఎవరు అనేది వారు తెలుసుకునేటట్టుగా మనము జీవించుదుముగాక, వారికి బోధించుదుముగాక. దేవుని కృప మనతో ఉండి మన నెక్స్ట్ జనరేషన్ మనకంటే ఆత్మీయముగాను అన్ని విషయాల్లోనూ దేవునికి మహిమకరంగా ఉండే తరము లేచునుగాక. ఆమేన్.